గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ kopuri సిస్టర్. సో ఇవాళ ఇంట్లోనే చాలా సింపుల్గా అండ్ చాలా క్విక్గా ఒక పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నా. అండ్ ఎవరైనా ఆఫీస్ గోయింగ్ కానీ ఏదైనా హరీలో ఉన్నారు, ఫుడ్ చేయాలి అనేటప్పుడు ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో నేను 3 చుక్కకూరలు కట్ట తీసుకున్నాను. దాంతో మనకు 1/4 కప్ పచ్చడి వస్తుంది. దాన్ని మంచిగా వాష్ చేసుకొని స్టెమ్స్ తీసి రఫ్గా చాప్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ వేడి చేసుకొని అరౌండ్ 2 టీ స్పూన్స్ ఆయిల్, ఎక్కువ ఆయిల్ కూడా అక్కర్లేదు. అండ్ 1 మీడియం సైజ్డ్ ఆనియన్ అనమాట. నేను కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసాను, నాకు ఆనియన్స్ అంటే ఎక్కువ ఇష్టం. గ్రీన్ చిల్లీస్ అండ్ చుక్కకూర వేసుకొని, అలాగే చింతపండు, చిన్న ముక్క చింతపండు వేసుకొని వేపుకోవాలి. 2 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. అండ్ ఈ చుక్కకూర ఏదైతే ఉందో దానికి ఆనియన్స్ వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. మీకు అంత ఎక్కువ అక్కర్లేదు అంటే తగ్గించుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, అంతే, చాలా సింపుల్. అండ్ 1 టీ స్పూన్ షుగర్, ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. సో స్పెషల్ ఇంగ్రీడియంట్. సో దీన్ని కొంచెం సాటే చేసుకొని మూత పెట్టుకొని మనం దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్, జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. సో మీరు ఎప్పుడే ఆఫీస్ గోయింగ్ అయినా లేకపోతే ఏదైనా వర్క్ మీద బయటకు వెళ్తున్నారు, ఊరు వెళ్తున్నారు అనేటప్పుడు ఇలా చేసుకోవచ్చు. సో నా పచ్చడి వితిన్ 3 మినిట్స్లో నాకు కుక్ అయిపోయింది పూర్తిగా. సో అది కూల్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆనియన్స్ కావాలంటే తగ్గించుకోవచ్చు, చింతపండు అనేది చాలా తక్కువ వేసుకోవాలి, సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు.